హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవి యూట్యూబ్ ఛానల్ నుండి 500+ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. వేలు వచ్చైతే పడవు, కానీ మనకి తగ్గట్టు మనం చేసే పనికి తగ్గట్టు మనీ అయితే తప్పకుండా వస్తాయి. ఏంటా ఎన్ని ఇదే వీడియోస్ చేస్తుంది అని అయితే అనుకోవద్దు, ఎందుకంటే ఈ వీడియో యూస్ఫుల్ కాబట్టే చేస్తున్నాను. విష్ లింక్ అనేది యూట్యూబ్ స్టార్ట్ చేసి 500+ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్ అంటే యూజ్ అవుతుంది, ఏంటి, ఎంత మనీ వస్తాయా లేదా, ఇది అసలు దీనివల్ల యూజ్ ఏంటి అనేవి మొత్తం కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూడకుండా నువ్వేం చెప్పావు అది ఇది అనేది కామెంట్ చేయొద్దు. మీకు ఒకవేళ యూజ్ అవుద్ది అనుకుంటేనే చూడండి, లేకపోతే చూడడం మానేయండి, అంతేకాని కామెంట్ అయితే చేయొద్దు. నేను ఫస్ట్ టైం మనీ వచ్చాయి మీ యూట్యూబ్ వల్ల అని పెట్టాను, అది అందరూ కూడా బై మిస్టేక్ ఏమనుకున్నారు, యూట్యూబ్ నుంచి ఏమన్నా మనీ వచ్చాయని మిస్అండర్స్టాండ్ చేసుకొని కామెంట్స్ కూడా కొన్ని బ్యాడ్ కామెంట్స్ లాగా పెట్టారు. ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా ఆ వీడియో కింద కామెంట్స్. నాకైతే ఫస్ట్ మంత్ 605 వచ్చాయి. అది ఫస్ట్ ఎర్నింగ్ అనేది నాకు హైయెస్ట్ 605 రూపీస్ సంథింగ్. అలాగా మళ్ళీ రీసెంట్గా కూడా వచ్చాయి 491 రూపీస్. అలాగా నాకు మంత్లీ అసలు పేమెంట్ పడకుండా అయితే లేదు, పేమెంట్ ఎంతో కొంత పడుతుంది. కొన్నిసార్లు అయినా 100లో పడ్డాయి, కొన్నిసార్లు 200, 300, 400 అలాగా. నేను స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ రోజుకి ఏ రోజు కూడా నన్ను విష్ లింక్ అనేది డిసప్పాయింట్ చేయలేదు. మళ్ళీ రీసెంట్గా విష్ లింక్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చింది. నేను విష్ లింక్లో ఏం చేశానంటే, ఎవరు ప్రోడక్ట్ కొనకపోయినా మటుకు నేనైనా మా అమ్మ అయినా లేకపోతే నాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా కానీ ఐటెం కావాలంటే నేను నా ఫోన్ విష్ లింక్లో లింక్ అనేది కాపీ చేసేసి దాంట్లో పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఆ లింక్ నుంచి నేనే ఐటమ్ అనేది తీసుకొని ఎలాగో యూట్యూబ్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి వీడియోస్ తీసే యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ కూడా మామూలుగా విష్ లింక్లో అనేది పెట్టేస్తాను. ఇలా చేయడం వల్ల నేను మీషోలో ఎక్కువ సేల్స్ చేశాను, అంటే ఎక్కువగా ఐటమ్స్ తీసుకోవడం వల్ల విష్ లింక్ ఏం చేసింది, మీషోలో నాకు మంచి ఒక ఆప్షన్ ఇచ్చింది. అది లాస్ట్ వీడియో కూడా చేశాను కానీ వీడియోకి రీచ్ లేదు, ఎవరు అంతగానో చూడలేదు. ఆ వీడియోలో నేను మీషో నుంచి ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు, దాన్ని ఎమ్మటే రిటర్న్ చేసే ఆప్షన్ ఉంది, ఎన్నైనా రిటర్న్ చేసుకోవచ్చు. మీ నార్మల్గా అయితే కొంతమంది ఇలాగ వీడియో కంటెంట్ కోసం తీసుకొని రిటర్న్ చేస్తూ ఉంటారు కదా, విష్ లింక్ యాప్ లేకుండా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అకౌంట్ అనేది ఆ నెంబర్ అనేది బ్లాక్ అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, చీటింగ్ ఏదన్నా ఒక ఐటెం తీసుకొని ఐటెం బాగా యూజ్ చేసేసి 7 days ఉంటుంది కదా రిటర్న్ ఆప్షన్ అనేది, అలాగే 7 days తర్వాత రిటర్న్ చేయడం అలా చేస్తారు. అలా చేసే వాళ్ళకి ఏమవుతుంది, అకౌంట్ బ్లాక్ అవుతుంది. 1, 2 చూస్తారు, 4, 5 ఇంకా అట్లా చూసి తర్వాత అకౌంట్ అనేది పూర్తిగా బ్లాక్ చేస్తారు ఆ నెంబర్ మీద. అలా కాకుండా నేను ఎన్నైనా తీసుకొని మళ్ళీ అవన్నీ కూడా రిటర్న్ పెడితే నాకు ఫుల్ రిఫండ్ వచ్చేలాగా విష్ లింక్ అనేది నాకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చింది. మీషో మీద రిటర్న్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసేసింది. నేను ఇప్పుడు ఏదైనా ఆర్డర్ చేయొచ్చు, ఏదైనా రిటర్న్ పెట్టుకోవచ్చు. ఇలాగ రివ్యూస్ చేద్దామని కూడా నేను రీసెంట్గా లాస్ట్ వీడియో అప్లోడ్ చేసిన కానీ అనుకుంటున్నాను, కానీ అసలు టైం దొరకట్లేదు. రీసెంట్గా ఇల్లు చేంజ్ అయ్యాము అండ్ హెల్త్ కూడా అస్సలు బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేదు, మా పిల్లలిద్దరికీ కూడా హెల్త్ బాగాలేదు. మళ్ళీ ఇంకా అట్లాగా అసలు వీడియోస్ అనేది చేయడం కుదరట్లేదు. మీషోలో ఏం ఆర్డర్ చేయాలి అవి కూడా కుదరట్లేదు. ఒక 2 అయితే ఆర్డర్ చేశాను, అవి రాగానే రివ్యూ ఇస్తాను. 2 కూడా ఏమీ లేవు, సింపుల్గా ఫ్రిడ్జ్ కవర్ అండ్ మళ్ళీ ఇంకా డైపర్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఉన్నారు, నాకు చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబు కోసం డైపర్స్, ఇలాగ చిన్న ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఏదన్నా సజెస్ట్ చేయాలంటే నాకు సజెస్ట్ చేయండి. ఇలాగా దీని మీద వీడియో చేయి, లేకపోతే ఏదన్నా ఆర్డర్ చేసి రివ్యూ కావాలన్నా కానీ నాకు ఇన్స్టాలో మీరు లింక్ కానీ సెండ్ చేస్తే నేను ఆ ఐటమ్ అనేది ఆర్డర్ చేసి నా ఓన్ మనీతో నేను రివ్యూ ఇచ్చి నేను రిటర్న్ పెట్టుకుంటాను. ఏదైనా నాకు కావాలనుకుంటే మటుకు నా దగ్గర ఉంచుకుంటాను, లేదా నేను రిటర్న్ పెట్టుకుంటాను. తప్పకుండా మీరు నా వీడియోని సపోర్ట్ చేసి మీకు ఏ ఐటెం కావాలన్నా కానీ ఆ ఐటెం అనేది నేను మీరు పెట్టిన లింక్ ద్వారా పర్చేస్ చేసి నేను రివ్యూ అనేది ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీషో మంచి ఆప్షన్ ఇచ్చింది కాబట్టి నేను ఈ ఆప్షన్ని తప్పకుండా యూజ్ చేసుకుంటాను. లేదా మామూలుగా ఒక
చిన్న మెసేజ్ ఏదన్నా ఈ ఐటమ్ గురించి అని డైరెక్ట్ లింక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా చెప్పినా కానీ చేస్తాను. ఇప్పటి నుంచి అయితే ఇలా మీషో కంటెంట్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. మీ సజెషన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే కొంచెం దీనివల్ల యూజ్ ఉంటుందా లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాగ మీకు తెలుస్తాయి కదా, కొన్ని చూస్తూ ఉంటారు కదా. సో మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే మటుకు తప్పకుండా చెప్పండి. నేను మీషో హౌల్ అలాగా చేద్దాం అనుకుంటున్నాను. స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేయాలో కూడా చెప్పండి. ఒక 2 or 3 ఐటమ్స్ తీసుకొని వాటితో లాంగ్ వీడియో చేయాలా లేకపోతే సింగిల్ ఐటమ్సే షార్ట్స్ చేయాలా కూడా మీ సజెషన్స్ అనేవి ఇవ్వండి. ఇంకా ఈ రోజు నుంచి ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ సెమ్ అయిపోయింది, సెకండ్ సెమ్ అయిపోయింది, 1 year కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా థర్డ్ సెమ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయం. సెకండ్ సెమ్కి అయితే మ్యారేజ్ ఉండడం వల్ల అటు వెళ్ళి ఇంకా అసలు ప్రిపరేషన్ సరిగ్గా కుదరలేదు.